మోహన్ బాబు కుటుంబ ఆస్తుల గొడవ రంగారెడ్డి కలెక్టరేట్ కు చేరుకుంది. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబం కలెక్టరేట్ కు వెళ్లింది. తన ఆస్తులను ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తాను సంపాదించిన ఆస్తిపై ఎవరికీ హక్కు లేదన్నారు మోహన్ బాబు. తన ఆస్తులను అప్పగించాలని మోహన్ బాబు అభ్యర్థించారు. తాను ఒక సీనియర్ సిటిజన్ అనే విషయాన్ని మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్ బాబు కుటుంబ ఆస్తుల గొడవ రంగారెడ్డి కలెక్టరేట్ కు చేరుకుంది. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబం కలెక్టరేట్ కు వెళ్లింది. తన ఆస్తులను ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తాను సంపాదించిన ఆస్తిపై ఎవరికీ హక్కు లేదన్నారు మోహన్ బాబు. తన ఆస్తులను అప్పగించాలని మోహన్ బాబు అభ్యర్థించారు. తాను ఒక సీనియర్ సిటిజన్ అనే విషయాన్ని మోహన్ బాబు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, మంచు కుటుంబంలో మరోసారి వివాదం రాస్తుంది. ఇంకా కుటుంబంలో విభేదాలు ఇప్పుడిప్పుడే అన్ని బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మంచు మోహన్ బాబు ఉంటున్నటువంటి పల్లి నివాసానికి సంబంధించి మంచు మనోజ్ రౌడీలతో వచ్చి అతన్ని బయటికి పంపించాలన్న అంశానికి సంబంధించి ఆ ఆస్తిని మొత్తం కూడా మనోజ్ కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఇప్పటికే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి మేజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ కి సిటిజన్ యాక్ట్ కింద ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు ఈ గతంలో మోహన్ బాబుతో పాటు మనోజ్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కుంభర్కరంలో ఉంది. అక్కడికి ఇవాళ విచారణకు హాజరైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆస్తి తగాదాల విషయంలోనే మోహన్ బాబు కుటుంబ సభ్యులు అయినటువంటి మంచు మనోజ్ తో పాటు మోహన్ బాబు వెంట విష్ణు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆస్తి తగాదాల గతంలో చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ వేరే వివాదంగా ప్రస్తుతం మీడియాకి చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తన ఆస్తులను నుంచి కూడా అక్రమంగా ఆక్రమించారనేది మనోజ్ పైన మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేశాడు. అయితే నా స్వహాస్తితో ఎవరికి హక్కు లేదని కూడా మోహన్ బాబు ఇప్పటికే సిటిజన్ యాక్ట్ కూడా చెప్తున్నట్టు కూడా వీడియో ముఖంగా మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నా ఆస్తులన్నీ కూడా తనకి అప్పగించాలనేది మోహన్ బాబు ప్రధాన డిమాండ్ అయితే ఉంది. అయితే మోహన్ బాబు అభ్యర్థులను ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ ఒక మేజిస్ట్రేట్ హోదాలో దాన్ని అంగీకరించడం, ఇరువురికి నోటీసులు అందజేయడం, మనోజ్ ని ఇవాళ ఏదైతే రంగారెడ్డి కలెక్టర్ హోదాలో ప్రస్తుతం మేజిస్ట్రేట్ హోదాలో మంచి మనోజ్ ని అతన్ని విచారించి అతని స్టేట్మెంట్ కూడా కలెక్టర్ అతనికి నోటీసు కూడా జారీ చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ నుంచి వివరాలన్నీ కూడా సేకరించే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఒక సీనియర్ సిటిజన్ గా ఉన్నటువంటి మోహన్ బాబు తన యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే తనని ఎవరు చూసుకోవట్లేదు, మోహన్ బాబు స్వయం తో అతను కష్టపడి సంపాదిస్తున్న ఆస్తి ఎక్కడ కూడా తాతల మీద వచ్చినటువంటి వంశపారపర్య ఆస్తి కాదని కూడా మోహన్ బాబు మీడియా ముఖంగా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనోజ్ తో పాటు మోహన్ బాబు ఇద్దరు కూడా రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం చేరుకున్నారు. ఆ ఇద్దరు కూడా కలెక్టర్ ముందు విచారణకు హాజరై మోహన్ బాబు తన సమస్యను వెలుబుచ్చుకుంటాడు. మనోజ్ కూడా అక్కడ జరిగిన విషయాన్ని కూడా కలెక్టర్ ముందు ఏదైతే కమిషనర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇవన్నిటి తర్వాత సిటిజన్ యాక్ట్ కింద కలెక్టర్ తప్పనిసరిగా మోహన్ బాబు తన ఆస్తి తనకి చేరేలా కోరుకుంటున్న నేపథ్యంలో దాని విధంగానే ప్రస్తుతం కలెక్టర్ కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.